బాయ్ సాబ్, నాది కూతురు తప్పిపోయింది. ఎవరైనా చూసారా? నాది కూతురు కనిపించడం లేదు. నా బేటీ మున్ని మున్ని. అయ్యయ్యో ఏమ్మా, డబ్బులు కావాలా? వద్దు. ఆకలేస్తుంది, అన్నం తింటావా? వద్దు. మరేం కావాలి? అమ్మ కావాలి. ఆ భగవంతుడు నీకు నాకు ఎలా రాసి పెట్టాడు. పదా, పొద్దున్న ఎప్పుడు తిన్నావో ఏంటో. దాదా అన్నం తిను. వద్దు. నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, రామ్మా తిను. వద్దు. మరేం కావాలమ్మా? అమ్మ కావాలి. అమ్మా సరే, ఇంతకీ మీ ఊరు ఎక్కడ చెప్పు, దింపేస్తాను. అదిగో అదే పాకిస్తాన్. పాకిస్తాన్ మీ ఊరా? పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే
పాపని పాకిస్తాన్లో దింపాలి సార్. అరే నీకు దిమాక్ లేదా? అక్కడ అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నువ్వు ఇంత చిన్న పాపని తీసుకొని అక్కడికి వెళ్తానంటావా? అక్కడికి వెళ్తే నువ్వు చస్తావు, పాప కూడా చస్తది. అది కాదు సార్. అరే చూప్ సార్ సమాజ్ అయితే లేదా? సిక్కు ముళ్ళు గప్పి రంగులీలుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. ఓటు ఓటు గుండె మాటల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా. సాబ్ ఒక ఇండియా వాడు మన పాకిస్తాన్ బార్డర్ లోకి చొరబడ్డాడు. ఆ హుకుం దేదో ఇస్కో ఖతం కర్ దూంగా. ఆ భారతదేశం నుంచి మన దేశానికి ఒక తల్లిని ఒక పిల్లని కలపడానికి వాడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన బార్డర్ కి వచ్చాడు. ఉస్కా దిల్ బహుత్ బడా హై. తేరా నానే 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 నా తేరా నానే 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 నా. తారా తారా తారే రా రా రే తారా రా రా. గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ ఆఫ్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన ఉన్నాడు. నా ప్రాణమా సుస్వాగతం. నీదే సుమా ఈ జీవితం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో.
నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికి నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఒక మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని